హలో ఫ్రెండ్స్, 10th రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. విహారికి నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది. పూజ చేస్తూ ఉంటారు. అందరూ కూడా అక్కడే ఉంటారు. ఇక విహారి వాళ్ళ అమ్మ అక్కడే ఉండటంతో చాలా కోపంగా పద్మాక్షి చూస్తూ అంబికతో ఇలా అంటూ ఉంటుంది. ఈ దరిద్రపు గుట్టుతాన్ని ఇక్కడికి రాకూడదు అని చెప్పాను కదా, అయినా అది వచ్చింది. అది ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. ఏదో ఒకటి చెయ్యి అని అంటూ అంబికతో పద్మాక్షి చెప్తుంది. అలా చెప్పేసరికి సరే అక్క, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని అంటూ అంబిక అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే విహారి వాళ్ళ అమ్మ అక్కడే ఉంటుంది. ఇక అప్పుడే ఇక్కడేమో లక్ష్మి చూసి అయ్యో ఈరోజు యమునమ్మ గారు టాబ్లెట్స్ వేసుకోవటం మర్చిపోయారు అని అనుకుంటూ ఇక గ్లాస్లో నీళ్లు తీసుకొని టాబ్లెట్స్ తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక అలా వస్తూ ఉంటే అంబిక ఎదురుగా వెళ్ళి ఆపుతుంది. ఇక అప్పుడు ఆపి ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే యమునమ్మ గారు మందులు వేసుకోలేదు, అందుకే ఇద్దామని వెళ్తున్నాను అని అంటూ లక్ష్మి చెప్తే నీ దరిద్రపు గుట్టు మొహం వేసుకొని అక్కడికి అందరికీ వెళ్ళి చూపించాల్సిన అవసరం లేదు, ఇలా ఇవ్వు నేను తీసుకెళ్తాను అని అంటూ టాబ్లెట్స్ని వాటర్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంబిక. లక్ష్మి అలాగే అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అలా తీసుకెళ్ళి గ్లాస్లో ఏదో పౌడర్ కలుపుతుంది. పౌడర్ కలిపి అంబిక అక్కడి నుంచి తీసుకొని యమున దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళి వదిన అని అంటూ పిలుస్తుంది. అప్పుడు అలా చూసి ఇంకా ఏంటి అని అంటూ అడిగితే ఇదిగో టాబ్లెట్స్ వేసుకో అని అంటూ చూపిస్తుంది అంబిక. అప్పుడు సరే అని చెప్పేసి ఆ గ్లాస్లో వాటర్ తీసుకొని తాగుతూ ఉండటం చూపిస్తూ ఉంటారు. ఇక అప్పుడే అంబిక పద్మాక్షికి ఇలా సైగ చేసి చెప్తూ ఉంటుంది. ఇక పద్మాక్షి రిలాక్స్ అవుతుంది. ఇక యమునకి ఏం జరుగుతుంది, లక్ష్మి దాన్ని అడ్డుకట్టగలుగుతుందా లేదా అంబిక చేతిలో తను ఏమన్నా ఆ టాబ్లెట్స్ అదే ఉన్న నీళ్లు తాగి ఏమైనా అవుతుందా, మత్తు పౌడరే కలిపిందా, ఇంకేమైనా కలిపిందా, అసలు ఏం జరుగుతుంది, విహారీ ఎంగేజ్మెంట్లో వాళ్ళ అమ్మ ఉంటుందా లేదా, అసలు ఏమవుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.